ఈరోజు చాలా కుటుంబాలు చెరలో ఉన్నాయి. వారికి అందరికీ విడుదల కలగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నలిగిపోతున్నారు, వారందరూ విడిపించబడాలని. గుడ్డివారు ఉన్నారు, వారందరికీ చూపు కలగాలని. ఈ మాటలు గ్రంథంలో రాయబడినాయి. ఈ మాటలు ఈ వీడియో చూస్తే నీ కుటుంబంలో, నీ జీవితంలో నెరవేరాలనేది దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పమై ఉన్నది. కనుక దయచేసి వీడియోను నువ్వు చెరలో ఉన్నావా లేదా, నలిగిపోతున్నా లేదా అని ఈ వాక్య భాగంలో పరిశీలించుకోండి. ఆ పరిశీలించుకున్న తర్వాత మీ జీవితాల్లో తప్పులు దిద్దుకొని ముందుకు సాగగలిగితే దేవుడు మీ జీవితాల్లో కార్యం చేస్తాడు. ఈ వీడియో చూస్తే మీకు దయచేసి క్రమంగా వీడియోలు ఫాలో కావాలని, మీ అభిప్రాయాలు దీని గురించి కామెంట్లో తెలియచేయండి, ఇతరులకు షేర్ చేయండి. నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. మళ్ళీ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కావాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. వీడియో ద్వారా ఒక 100 లైక్స్ 100 సబ్స్క్రైబర్స్ కావాలని ఆశ కలిగి ఉన్నా. దయచేసి మీరు అనుకుంటే తప్పనిసరిగా జరుగుతుంది. కావున మీరు సపోర్ట్ చేయండి. ఇంకా అనేక విషయాలు ఈ మాటలు ప్రయోజనకరమైనవి కనుక మీకు దాచుకోకుండా బహిరంగంగా ఇంటింటను వీడియో ద్వారా తెలియచేయాలనేది ఆశతో ఉన్నా. మీరు సపోర్ట్ చేయగలిగితే ఇంకా అనేకులకు ఈ వీడియో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి దేవుని వాక్యములోకి మనం వెళ్దాం. దయచేసి వాక్యాన్ని ఎక్కడ మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి. దేవుడు మీ జీవితాల్లో ఈ వాక్యం ద్వారా కొన్ని కొత్త విషయాలు మీకు తెలియచేస్తాడు. ఇది లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులు. లూకాసు వార్త 4వ అధ్యాయం చూసినప్పుడు 16వ వచనము నుండి కొన్ని మాటలు. ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచున్నాడు. ఈరోజు కొద్దిమందికి ప్రతిదినం ఉదయకాలంన లేచి పనికి వెళ్ళడము, ఉదయకాలంనే లేచి వ్యాపారాలకు వెళ్ళడం, సమయానికి ఉద్యోగాలకు వెళ్ళడం, చదువుకునే స్టూడెంట్స్ స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళడము, అందరికీ వాడుక సమయానికి వెళ్ళాలనేటువంటి. అదేవిధంగా యేసయ్యకున్న వాడికి ఏమిటంటే ప్రతిదినం ఆయన దేవాలయంలో ఏం చేసేవాడని దేవుని వాక్యం మనకు క్రమంగా చెప్తుందంటే, ఆయన ప్రతి దినము చేసేటువంటి మాట ఏమిటంటే లూకాసు వార్త 21:37 ప్రతిదినం పగటియందు దేవాలయములో బోధిస్తూ రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళి కాలము గడుపుతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందల కడనే వచ్చేవారు. ఇది యేసయ్యకున్న వాడుక. ఏం వాడంటే ప్రతిదినం పగటియందు దేవాలయంలో బోధించడం, రాత్రివేళ కొండకు వెళ్ళి కాలం ప్రార్థనలో గడిపేవాడు. ప్రజలందరూ ఆయన మాట వినేదానికి దేవాలయంలోకి పెందల కడనే వచ్చేవారు. కొన్ని చోట్ల సమాజ మందిరంలో కూడా ప్రజలు వచ్చేటువంటి వారు. అది యేసయ్యకున్నటువంటి వాడుక. ఈరోజు కొద్దిమంది వాడుక పని ప్రతిదినం చేసుకోవడం, వ్యాపారం చేసుకోవడం, ఉద్యోగాలు చేయడం, చదువుకునే స్టూడెంట్స్ స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళడం వారి వాడుక. అదేవిధంగా యేసయ్యకు కూడా వాడుక ఉండేది. మళ్ళీ రాయబడింది ఏమిటంటే ఆయన చదువుటకై నిలబడ్డాడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. దయచేసి మాటలు మనం తెలిస్తే యేసయ్య సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. అక్కడ చదివేదానికి నిలబడ్డప్పుడు అక్కడ ఉన్న యాజకుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇచ్చాడు. ఆయన ఆ గ్రంథాన్ని విప్పినాడు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను అని రాయబడిన చోట ఆయనకు దొరికింది. అప్పుడు యేసు అంటున్నాడు, ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూసినప్పుడు ఆయన అన్నాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పినాడు. ఇక్కడ ఈ మాటలను గురించి మనం ధ్యానించుకున్నట్లయితే సమాజ మందిరంలోకి వెళ్ళి చదివేదాన్ని నిలబడ్డప్పుడు గ్రంథం ఆయన చేతికిచ్చారు. ఆ గ్రంథము విప్పాడు.
ఈరోజు ఈ వాక్యం వినే మనము ఆ గ్రంథము యేసయ్య విప్పినప్పుడు అందులో ఏ మాట యేసుకు చదవడానికి వచ్చిందంటే యెషయా గ్రంథం ఆయన చేతికి వచ్చింది. ఆ గ్రంథం విప్పినప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అంటే యేసు గురించే అందులో రాయబడింది. ఆయన ఏ ఉద్దేశముతో ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు కొద్దిమంది ఏమంటారంటే మతం మార్చడానికి వచ్చారు అని, మళ్ళీ అదేవిధంగా బలవంతంగా మతాల్లోకి మారుస్తున్నారు అని జనాలు లేఖనములు దేవుని శక్తిని ఎరుగక పొరబడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా వారు ఆ రోజు ప్రజలు కూడా యేసును గురించి ఏమనుకున్నారంటే యోహానని, ఇర్మియాని, ఏలియా అని ప్రవక్తల్లో ఒకడు అనుకున్నారు. ఈరోజు కూడా జనులు కూడా అనేక మంది యేసును గురించి సువార్త ప్రకటిస్తూ ఉంటే మరియు సంఘాలకు చర్చికి రమ్మని పిలిస్తే వాళ్ళను ఉద్దేశించి ఏమంటున్నారంటే వీళ్ళు బలవంతంగా మతంలోకి మారుస్తున్నారు, బలవంతంగా అనేకులను క్రీస్తు దగ్గర నడిపిస్తున్నారని అపార్థాలు చేసుకుంటున్నారు, పొరబడుతూ ఉన్నారు. ఈ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే యెషయా గ్రంథము ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆ గ్రంథం విప్పినాడు. అందులో ఏముందంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. అంటే ఇక్కడ యేసు వచ్చిన ఆయన ఈ లోకానికి రావడంలో, కన్యకైన మరియా గర్భములో జన్మించడంలో ఆయన ఎందుకు మా రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడో, తండ్రి అయిన దేవుడు ఏ ఉద్దేశముతో ఈ భూమి మీదకు యేసును పంపినాడో ఆ ఉద్దేశాలు ఆ గ్రంథంలో ఆయన గురించి ఆ మాటలు రాయబడ్డాయి. అందువల్లే ఒక చోట రాయబడినటువంటి మాట ఏమిటనే విషయం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయములో యేసును గురించి క్లియర్గా రాశారు. అదేం రాయబడిందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుండి 18, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇప్పుడు యేసు సమాజ మందిరంలోకి వెళ్ళి చదివేదానికి నిలబడినప్పుడు యెషయా గ్రంథం ఇచ్చారు. ఆ యెషయా ప్రవక్త ఏమి రాశాడు అంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. ఈ మాట యెషయా పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో మరియు ప్రవక్తలు రాసిన వచనాలు ఉన్నాయి. అది యేసు కొట్టివేయడానికి రాలేదు, కానీ యేసు ద్వారా అది నెరవేర్చబడింది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. యేసు అవి నెరవేర్చేదాన్ని అంటే ఆయన గురించి పాత నిబంధనలు, ధర్మశాస్త్రము, ప్రవక్తలు రాసిన వచనాలన్నీ కూడా యేసు నెరవేర్చడానికే వచ్చాడు. అందువల్లనే కిందని యేసు ఏమన్నాడంటే నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పినాడు. ఆ మాట నెరవేరిందనే విషయాన్ని యేసు అక్కడ అంటే ఆకాశం భూమి గతించిన ఆ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైన ఒక సున్నైనా తప్పిపోదనే విషయాన్ని యేసు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కనుక దయచేసి ఈ మాటలు మనము ఈ సత్యాన్ని గ్రహించాలి. యేసు గురించి అవన్నీ రాయబడ్డాయి. అందువల్లే యేసు అన్నాడు నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వారితో వివరంగా చెప్తున్నాడు. ఆమేన్.